ప్యారిస్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. 1889లో దీన్ని బిల్డ్ చేశారు. 1000 feet ఎత్తులో ఉన్న రాట్ ఐరన్ కన్స్ట్రక్షన్ ఇది. అప్పట్లో ప్రపంచంలో టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్. దీన్ని డిజైన్ చేసిన ఇంజనీర్ పేరే దీనికి పెట్టారు. అతని పేరు గుస్తావో ఈఫిల్. ఫ్రెంచ్ రెవల్యూషన్ సెలబ్రేట్ చేస్తూ ఫ్రెంచ్ ఇండస్ట్రియల్ పవర్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసం కట్టారు దీన్ని. ఇప్పుడు దాన్ని అందరూ లవ్ ఆఫ్ సింబల్ అని పిలుస్తారు. అయితే 1925లో విక్టర్ లస్టిగ్ అనే ఒక ఫ్రెంచ్ గవర్నమెంట్ అఫీషియల్ ప్యారిస్లో ఉన్న ఫ్రెంచ్ స్క్రాప్ మెటల్ ఇండస్ట్రీ కంపెనీస్ని పిలిచి ఒక పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టాడు. అన్ని కంపెనీలు అటెండ్ అయ్యాయి. విక్టర్ ఏం చెప్పాడంటే, బికాస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫాల్ట్స్, కాస్ట్లీ రిపేర్స్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఐ కాంట్ డిస్కస్ థింగ్స్. ఈఫిల్ టవర్ని కూల్చేస్తున్నాం. దీని మీద ఆల్రెడీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఐరన్ కోసం మీరు బిడ్డింగ్ చేసుకోవచ్చు అని. ఈ మాట వినగానే అందరూ అప్సెట్ అయ్యారు. ప్యారిస్ ప్రౌడ్గా చెప్పుకునే ఈఫిల్ టవర్ని తీసేయడం వాళ్ళకి చాలా బాధ అనిపించింది. కొంతమంది ఏడ్చారు కూడా. ఆ తర్వాత అదే హోటల్లో బిడ్డింగ్ జరిగింది. ఒక పెద్ద కంపెనీ హైయెస్ట్ బిడ్డింగ్ చేసి అప్పట్లో 70,000 ఫ్రాంక్స్ పెట్టి ఈఫిల్ టవర్ని కొనుక్కుంది. నెక్స్ట్ డే ఈఫిల్ టవర్ని డిస్మాంటిల్ చేయడానికి 100 మంది కూలీలు వెళ్ళారు. అప్పుడు ఆ కంపెనీకి తెలిసింది అదంతా పెద్ద స్కామ్ అని. ఈ విక్టర్ అనేవాడు అసలు గవర్నమెంట్ అఫీషియలే కాదు, పెద్ద కాన్ మ్యాన్ అని. ఈఫిల్ టవర్ కొన్నాడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఫ్రెంచ్ గవర్నమెంట్కి బీపీ వచ్చింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అసలు ఆడు ఫ్రెంచే కాదట. విక్టర్ యాక్చువల్గా అమెరికన్, బట్ 5 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. వాడు ఫ్రెంచ్లో మాట్లాడుతుంటే ఈవెన్ లోకల్స్ కూడా డౌట్ రాలేదట. అంత ముదురు కొడుకు. ఇది వరల్డ్లో బిగ్గెస్ట్ స్కామ్ అని అన్ని దేశాలు అప్పట్లో పేపర్లో రాశాయి. పోలీసులు వాడి కోసం తిరుగుతున్నారు, వాడు దొరకలేదు. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. 1 year తర్వాత ఈ విక్టర్ గాడు భయం భక్తి లేకుండా మళ్ళీ ప్యారిస్ వెళ్ళాడు. ఇప్పుడు వేరే కంపెనీస్ని పిలిచి మళ్ళీ మీటింగ్ పెట్టాడు. ఇంతకుముందు ఈఫిల్ టవర్ కూల్చేద్దామని గవర్నమెంట్ తీసుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఎవడో దొంగ వెధవ దాన్ని వాడుకొని స్కామ్ చేశాడు. నా దిస్ ఈజ్ ద రియల్ గవర్నమెంట్ బిడ్డింగ్ అని చెప్పి మళ్ళీ ఆప్షన్ పెట్టి అందరినీ నమ్మించి ఈఫిల్ టవర్ని ఇప్పుడు డబుల్ రేట్కి అమ్మేసి పారిపోయాడు. వీడి దెబ్బకి ఫ్రెంచ్ గవర్నమెంట్కి పిచ్చి లేచింది. ఇలా 2 సార్లు ఈఫిల్ టవర్ని అమ్మేసిన మహానుభావుడు వాడు. ఇదే కాకుండా ఇలాంటివి ఎన్నో స్కామ్లు, ఎన్నో క్రైమ్లు చేసి తర్వాత పోలీసులు ఆ విక్టర్ గారిని పట్టుకొని ఆల్కట్రాజ్ ఐలాండ్లో హై సెక్యూరిటీ జైల్లో పెట్టారు. ఇలాంటి మేధావులు ఉన్నారు ఈ ప్రపంచంలో. సో ఎప్పుడైనా మీరు ప్యారిస్ వెళ్తే ఈఫిల్ టవర్ని చూస్తే ఈ ఎలవను కూడా గుర్తుపెట్టుకోండి. వాడి పేరు విక్టర్ లస్టిగ్, గ్రేట్ కాన్ మ్యాన్ ఇన్ ద వరల్డ్.